సో మీకు ఇంకా ఎక్స్పోజర్ వస్తుంది అన్నమాట. అంటే కార్తికేయ 2 మీకు ఇంకో రకమైన ఎక్స్పోజర్ ఇచ్చింది మీకు. డెఫినెట్ గా అంటే ఎంక్వైరీలు చేస్తారు అందరూ కూడా, ఇది ఎక్కడ చేశారు డబ్బింగ్, ఒక నమ్ముతారు, డబ్బులు ఇస్తారు, వాడి ఫోన్ ఎత్తడు, వాడి ఇంటికి మీరు వెళ్ళలేరు. ఇప్పుడు నాకు ఒక ఆఫీస్ ఉంది, నాకు ఒక ప్లేస్ ఉంది, వసంత్ అనేవాడు మీకు తెలుసు, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా నాన్న తమిళ్లో అది బాగాలేదంట, మలయాళంలో ఇది మార్చాలంట అంటే ఈజీగా అయిపోద్ది. వన్ ప్లేస్ లో మొత్తం అన్ని అయిపోతాయి మీకు. నేను మ్యూజిక్ డైరెక్టర్ అవడం వల్ల నేను చేసే ప్రతి సినిమాలో సాంగులు బాగుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా కానీ మనం అది అదర్ లాంగ్వేజ్ లో చేసినప్పుడు ఒక మినిమం సింగర్ ని తీసుకోవటం, శృతి లయ పక్కగా ఉండేలా పాడించుకోవటం, అంటే ఇది బేసిక్ గా మనం పాడు చేయం, ఆ పాటని జాగ్రత్తగా చేస్తాం. ఇది ప్రొడ్యూసర్లకి బాగా నచ్చింది. ఇంకా వివేక్ గారు చాలా సజెస్ట్ చేశారు. ఈవెన్ ఇప్పుడు అలా మొదలైంది, ఇప్పుడు ఇక్కడ మహారాజా దాకా వచ్చింది. ఇది ఒక కొత్త ఇది. అదే అంటే ఈ మహారాజాకి ఎట్లా వచ్చింది మీకు? మీరు మహారాజా ప్రొడ్యూసర్ సూదన్ గారు మా వివేక్ గారు ఫ్రెండ్స్ అండి. ఓకే. వివేక్ గారే నాకు ఫోన్ చేసి పలానా నెంబర్ ఇస్తాను, ఫోన్ చేసి అర్జెంట్ గా బయలుదేరి చెన్నై వెళ్ళండి అన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మీకు వివేక్ గారే అది ఆయన లేకపోతే నేను లేను, అది చెప్తున్నాను మీకు. ఓవరాల్ అంటే అందరు గాడ్ ఫాదర్స్ ఉంటారు, నాకు గాడ్ బ్రదర్ ఉన్నాడు. అది నేను ఏం చేసినా ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి నాకు. చెన్నై వెళ్ళాను, చెన్నై వెళ్ళి సినిమా చూసాను, సినిమా చూపించారు. ముందు సినిమా చూపించగానే ఎలా ఉందా, సూపర్ హిట్ సార్ అన్న, అందరు ఇదే చెప్తారులేండి అన్నాడు ప్రొడ్యూసరా. నేను అలా చెప్పను సార్, బానే ఉందండి అని చెప్తాను. సూపర్ హిట్ అని చెప్పానంటే సూపర్ హిట్ సార్ అంటే ఏ నచ్చిందంటే నాకు అందులో మైనస్ ఏది కనిపించలేదండి, మొత్తం నచ్చింది అనేసాను. మీరు రిలీజ్ చేస్తారండి, డబ్బులు లేవు సార్. అయితే నాకు ఎంత బాధ అంటే ఆ రోజు నుంచి అది 17th రిలీజ్ అవ్వాలి, లాస్ట్ మంత్ పోస్ట్ పోన్ అయింది. ఈ 1.5 month ని ఒక హిట్ సినిమా హిట్ అని నాకు తెలుసు, నేను ఎవరితో షేర్ చేసుకోకూడదు. ఈవెన్ నన్ను పంపించిన వివేక్ గారికి కూడా నేను చెప్పకూడదు ఆ సినిమా ఎలా ఉందని, నా ప్రొఫెషనల్ ఎథిక్స్. ఎందుకంటే వాళ్ళు నన్ను డబ్బులు ఇచ్చి హైర్ చేసుకున్నారు, మాకు డబ్బింగ్ చేసేవ్వండి అని కొంత డబ్బు ఇచ్చి నన్ను హైర్ చేసుకున్నారు. ఆ రిజల్ట్ బయటికి చెప్పలేము, ఇది సూపర్ హిట్, ఎవరితో షేర్ చేసుకున్నాం, అది ఒక నరకం అండి. అంటే సినిమా బాగోకపోతే బాగాలేదని చెప్పడం వేరే, బాగుందని పాజిటివ్ గా చెప్పడానికి ఏమి బయట అలా చెప్పకూడదు సార్. ఒక సినిమా గురించి రిలీజ్ అయ్యేదాకా మాట్లాడడం, అది మన కంపెనీ పోస్ట్ ప్రో మీడియా వర్క్స్, మన డబ్బింగ్ కంపెనీ పేరు. డీటెయిల్స్ ఏం చెప్పాలి, అసలు ఏది చెప్పు, బాగుంది బాగలేదు. ఈ మహారాజా నేను చేస్తున్నానని ఆవిడకి చెప్పను, మొదటి నుంచి ఈ ఎథిక్స్ పాటిస్తా. ఫస్ట్ సినిమా నుంచి సినిమా మార్నింగ్ షో పడేదాకా మహారాజా నేను చేస్తున్నానని ఎవరికి చెప్పను. అది నేను డబ్బింగ్ చేస్తానని చెప్పే కొద్ది ఏముంటదంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు, ఎలా ఉంది మేము కొనుక్కోవచ్చా ఇవన్నీ అడుగుతారు. ఇదంతా ఏంటంటే కానీ పాటలు వచ్చేసినాయి కదా ముందు, ఆ పాటలో మీ పేరు ఉందిగా. అది ఇప్పుడు సార్ రీసెంట్ 1 week ముందే కదా సార్ వచ్చింది. అదే పాటలు కూడా 4-5 రోజుల ముందే వచ్చాయి. ఇప్పుడు పాటలో నా పేరు అంటే పాటలు రాసామంటారు, పాటలు రాసిన ఈ శ్రీవంశ్ ఎవరన్నా కూడా డౌట్ వస్తుంది కదా. మీరే నన్ను మారుతి గారు అడిగారు, పాటలు శ్రీ వసంత్, మాటలు వసంత్ అని చూసాను, మీరే నాకు డౌట్ వచ్చింది, మీరు ఇప్పుడు ఫంక్షన్ కి వస్తే నాకు కన్ఫర్మ్ అయింది, థ్యాంక్స్ అన్నారు. అంటే ఎందుకు అలా అంటే, లేదు సార్ నేను యాక్చువల్ 2 వసంత్ అనే ఇచ్చాను వాళ్ళకి, ఆ కో డైరెక్టర్ మన ఫ్రెండ్ నందా గారని, ఆయన ఏంటంటే IPRS మెంబర్షిప్ ఉంది నాకు, అంటే రాయల్టీలో డిస్ట్రిబ్యూషన్ లో వస్తుంది వస్తుంది సార్, అందులో నాకు మెంబర్షిప్ ఉంది, అందులో నాకు శ్రీ వసంత్ అని రిజిస్టర్ అయ్యింది. వాడు ఆన్లైన్ లో చూసినప్పుడు ఇతను IPRS మెంబర్ అని వాడు చూసాడు, చూసి మీకు ఆ డబ్బులు పోతాయి కదా సార్, అందుకే పాటలకు మాత్రం శ్రీ వసంత్ అనేసాను, మాటలకు వసంత్ అనేసాను అంటారు. ఇది కూడా ఇద్దరు అనుకుంటున్నారు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందువల్ల అది IPRS మెంబర్షిప్ కోసం పాటలకు అదేసాను. ఇంకా అక్కడ నుంచి చూసాము, వచ్చాము, చేసాం, అంతా ఇంకా జర్నీ చాలా బాగా జరిగింది సినిమా. అంటే మీరు మాటలు పాటలు రాయగలరని చెప్పి వాళ్ళు నమ్మారా? వాళ్ళు అట్లా ప్రొడ్యూసర్ నేను ఇది వరకు యశ్ది గజకేసరి తెలుగులో నేనే రాశాను, నేను రాశాను చాలా డైరెక్ట్ సినిమాలకి గోస్ట్ రైటర్ గా రాశాను. కాకపోతే అవన్నీ అదే చెప్తున్నా, సక్సెస్ వస్తేనే మీరు అన్నది గుర్తిస్తారు సార్. అదే అంటే ఇది ఒక పెద్ద సినిమా కదా, ఎందుకంటే విజయ్ సేతుపతికి ల్యాండ్ మార్క్ ఫిలిం. నన్ను నమ్మింది ఆ ప్రొడ్యూసర్ కాదండి, ఆ ప్రొడ్యూసర్ నమ్మింది వివేక్ గారిని. వివేక్ గారు నమ్మింది వివేక్ గారు రికమెండ్ చేశారు అంతే ఆయనకి. ఆ ప్రొడ్యూసర్ కి వివేక్ గారు ఫ్రెండ్, అతను వివేక్ గారు ఇతను బాగా చేస్తాడంటే ఆయన నమ్మాడు బ్లైండ్ గా. అంటే ఓన్లీ వివేక్ గారు నన్ను నమ్మారు డబ్బింగ్ వరకే, కానీ కదండి డైలాగ్స్ ఇది కూడా వివేక్ గారికి తెలుసు.
ఓకే నేను కథలు రాస్తానని తెలుసు, అన్ని తెలుసా. ఓకే. ఆయన ఆయన నన్ను నమ్మారు అంతే. సో అదే అయింది, పాటలు రాశారు, మాటలు రాశారు, వచ్చింది. ఆ రిసెప్షన్ అనేది చూస్తా ఉంటే ఎలా అనిపించింది మీకు రిలీజ్ అయిన తర్వాత? అంటే మీరు ఏదైతే నమ్మారు చూసినప్పుడు కాదు, ఇండస్ట్రీలో హిట్ చూడాలంటే పుష్కరం వెయిట్ చేయాలా అనిపించిందా? 2024 కరెక్ట్ గా పుష్కరం గడిచిపోయింది. అప్పుడు ఆ బ్రేక్ ఏదో అలా వచ్చింది. ఇప్పుడు మహారాజుతో మళ్ళీ మీ పేరు వినిపిస్తుంది. అవును సార్, ఇది రావటం చాలా ఇంపార్టెంట్ సార్. అప్పుడు నా వయసు 32, 33 సార్. ఇప్పుడు రావటం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 40s లో ఉన్నారు. అంటే ఇప్పుడు మనకున్న కమిట్మెంట్స్ కానీ మనకున్న టైం కూడా చాలా తగ్గిపోయింది కదా. నేను 32 నుంచి 70 ఏళ్ళకి వెళ్ళటం వేరు, 44 నుంచి 70 ఏళ్ళకి వెళ్ళటం వేరు. ఈ 12 ఏళ్ళు చాలా క్రూషియస్. సో కాకపోతే నన్ను నేను ఎప్పుడు చూసి ఎందుకు గర్వపడుతుంటా అంటే, నేను ప్రతిసారి ఇంకో దాన్ని నేను అన్వయించేసుకుంటా, అంటే పరిస్థితి బట్టి అడాప్షన్ చేసుకుంటాను. నేను పాట రాసినా, మ్యూజిక్ గా ఉన్నా, ఏది చేసినా అంటే ఇంకో నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది ఎవడైతే ఎంత తొందరగా సెన్స్ చేస్తాడో వాడు ఇప్పుడు లైమ్ లైట్ లో ఉంటాడు. సో ఇప్పుడు మీరు నేను మ్యూజిక్ వస్తేనే చేస్తాను లేకపోతే ఉంటాను అంటే, మనం ఆర్థిక పరిస్థితి అవనివ్వండి, ఫ్యామిలీ కమిట్మెంట్స్ అవనివ్వండి, మనం ఏదైనా చేస్తా ఉండాలి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు హిట్ లేదు కదా, మనకి ఇంకా రాదేమో అని నేను ఆపేసి ఉంటే ఆగిపోయేది కదా. ఆపకుండా కంటిన్యూ చేయటం నన్ను నేను చూసి గర్వపడతాను అంతే. ఏదైనా నేను సినిమాలోనే చెయ్యాలి, నాకు వేరే తెలియదు. మీరు ఈ సినిమా చూసుకుంటున్నప్పుడు మీరు రాసినటువంటి వైఫ్ పిల్లల్ని తీసుకుని వెళ్ళాను. డెఫినెట్ గా అందరూ నవ్వుతుంటే మనకి నవ్వు కంటే కూడా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు మీకంటే మీ సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు మీ ఫ్యామిలీ, అది కూడా మీ మిసెస్ మదర్ ఉన్నారంటే మదరు ఖచ్చితంగా మనవాడు అందరూ కూడా నలుగురు కూడా అతని యొక్క వర్క్ని గుర్తించి దాన్ని పొగుడుతుంటే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ అంటారు, అంటే వర్ణాతీతం అనమాట అది సాటిస్ఫాక్షన్. సో ఏమనిపించింది అప్పుడు ఫ్యామిలీతో కలిపి వాళ్ళందరూ? చాలా హ్యాపీగా ఉన్నా. అంటే మీ ఆవిడేమన్నారు? నెక్స్ట్ సినిమా ఇంకా బాగా రాయన్నది. అంతేనా? అంటే ఈ వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళందరూ సపోర్ట్ వల్లే మనం ఉంటాం సార్. ఈ ఇండస్ట్రీలో ఎవరైనా ఇంట్లో సపోర్ట్ అంటే, మనం తిరిగే ఏరియాలు కూడా ఇప్పుడు ఇక్కడికి సింగర్స్ వస్తారు, ఆర్టిస్టులు వస్తారు, అందరితో సరదాగా మాట్లాడాలి, అందరితో బాగుండాలి. ఇవి ఇంటికి వెళ్ళేసరికి ఎలా ఉంటాయంటే, వాళ్ళు మనకి కోఆపరేట్ చేయకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక ఫ్యామిలీ ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు ఎక్కువ దూరం జరుగుతున్నారంటే కూడా అదే కారణం. ఈ ఇండస్ట్రీ అలాంటిది. సో సమాజం ఎందుకు ఒక సపరేట్ గా చూస్తూ ఉంటది సినిమా ఫీల్డ్. సినిమా వాడంటే పిల్లలు అవ్వడం, మళ్ళీ సినిమా వస్తే లైన్ లో నుంచి ఉంటాడు, ఆడే ముందు లైన్ లో ఉండేది. సినిమాని అభిమానిస్తారు కానీ సినిమా వాడంటే భయపడతారు. అయితే నా ఫ్యామిలీ దేవుడి వల్ల నాకు బాగా సెట్ అయింది. నా వైఫ్ కోఆపరేషన్ చాలా ఉంటుంది. వాళ్ళు కూడా అటు సైడ్ మీ అటు సైడ్ విజయనగరం సైడ్. గజల్ శ్రీనివాస్ గారిది ఒక పాట ఉంటుంది, నారాయణ రెడ్డి గారు రాసింది. అసలు నువ్వు ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు, అటు మ్యూజిక్ చేస్తున్నావు, హ్యాండిల్ చేస్తున్నావు, ఒక రోజేమో ముంబై వెళ్తున్నావు, అక్కడ నుంచి బెంగళూరు వెళ్తున్నావు, చెన్నై వెళ్తున్నావు, త్రివేంద్రం వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తే అక్కడ భాష మాట్లాడుతున్నావు, హెడ్ఏక్లన్నీ ఎలా మేనేజ్ అంటే. ఆయన ఒక పాటలు ఉంది, ఇంత కృషికి నాకు సమయం ఎక్కడదంటే, అంటే ఇంత పని చేయడానికి నాకు సమయం ఎక్కడంటే తన తీరిక తాను వాడుకోనే లేదు. ఓకే, అంటే నా చాలా పనులు ఆవిడ చేసింది, అందుకే నాకు టైం దొరుకుతుంది. అంటే నా సక్సెస్ లో డెఫినెట్ గా తనది సగం. అంటే మనకి ఏదైనా కష్టాలు ఎదురైనప్పుడు, మనం డౌన్ ఫాల్ అయినప్పుడు వాళ్ళ సపోర్ట్ కనుక లేకపోతే మళ్ళీ మనం లేవలేము. డెఫినెట్ గా. సో వాళ్ళు సపోర్ట్, మీ పని మీరు చేసుకోండి, మీ ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళు మన వెనక ఉండి, ఇంట్లో మనం ప్రశాంతంగా ఉంటే చాలా అండి, మనం సక్సెస్ అయినట్టే. ఇంట్లో డెఫినెట్ గా అండి, ఇంటికి వెళ్ళంగానే సరదాగా నవ్వుతో చెంపుతో నీడిచ్చే పెళ్ళం ఉంటుంది, చాలా అదృష్టం. బయట ఎందుకంటే ప్రతి మగాడు, ఇప్పుడు మీరైనా ఉదయం నుంచి ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తారు, అందరితో మాట్లాడతారు, అవన్నీ డెఫినెట్ గా ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. నాకు మదర్ కూడా ఈ ఇండస్ట్రీలో బాగా నేను బాగుండాలని, అమ్మ కూడా చాలా తనకి ఇంట్రెస్ట్. అమ్మ మీతోనే ఉంటారా? అమ్మ విజయనగరంలో ఉంటారు, ఆవిడ పెద్దన్నయ్యతో ఉంటారు.
నేనే వెళ్ళి వస్తుంటాను. ఓకే. మా మీరు చిన్నవాళ్ళు కదా. మా అమ్మగారు చిరంజీవి ఫ్యాన్. అవునా? ఎప్పుడైనా కలిసా, ఎప్పుడైనా కలిసి సరే టైం బాగుంటే కలుస్తాం. ఏదో రకంగా చిరంజీవి గారితో పనిచేసే అవకాశం చేస్తున్నా ఒక సినిమాకి, డ్రింకర్ సాయి అని. ఓకే. కిరణ్ తిరుమల శెట్టి అని మన ఈ రోజుల్లో రైటర్ ఉన్నాడు, ఆయన డైరెక్టర్. ఓకే. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ చిరంజీవి గారి ఫ్రెండ్. చిరంజీవి గారి కథ చెప్పి ఆయన ఓకే అన్నాక సినిమా మొదలెట్టారు. అవునా? అది చిరంజీవి గారి బ్లెస్సింగ్స్ ఉన్న ఒక సినిమా చేస్తున్నాను. అట్లా కనెక్షన్ ఉందన్నమాట. చిరంజీవి గారిని చాలా సార్లు కలిసాను, బట్ నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ గాను ఒక రైటర్ గాను కలవలేదు. నేను మణి శర్మ గారి దగ్గర పనిచేసినప్పుడు అందరు ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు. మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అందరూ వచ్చి. ఓకే. సో మొత్తానికి ఈ సినిమా ద్వారా మళ్ళీ సినిమా ద్వారా కలవటం అనేది మీకు మీరంటూ దానికి మ్యూజిక్ చేస్తున్నారు. డ్రింకర్ సాయా? ఎవరు అందరూ ఆర్టిస్టులు కొత్త వాళ్ళు, బట్ చాలా మంచి మెసేజ్ ఉన్న సినిమా. టైటిల్ రోల్ చేస్తుంది ఎవరు? హీరోయిన్ కొత్త ఆయన. కొత్త వాళ్ళే మొత్తం. డైరెక్టర్ తిరుమల శెట్టి కిరణ్. రైట్, కిరణ్ ఈ రోజుల్లో రైటర్ కథ ఇచ్చాడండి. ఓకే. ఎప్పుడండి? ఈ సంవత్సరం వస్తుందా? ఆగస్టులో రిలీజ్. సాంగ్స్ అయిపోయినాయి, అన్ని సాంగ్స్ చంద్రబోస్ గారు రాశారు. ఓకే. నాకు చాలా ఇష్టమైన రైటర్. అన్నయ్య అంటే తమ్ముడు అని ప్రేమగా పిలిచే రైటర్ ఆయన. అదే, పైగా మీకు స్టార్టింగ్ లో ఆయన వల్లే కదా వచ్చింది. అదొక ఆయనకి కూడా చెప్పాను ఆ విషయం. నువ్వు రాకపోవడం వల్ల లేట్ చేయడం వల్ల నాకు అవకాశం వచ్చింది.